పంపిణీ అనేది గత ప్రభుత్వంలో కూడా చేసిండ్రు, మీ అందరికి తెలుసు. కానీ ఆ చీరలు దేనికి పెట్టిండ్రు మీరందరూ? నిజాయితీ చెప్పుకున్నాము. మక్క చేనులల్లా, పొలాల కాడ దేనికోసం వాడిండ్రు? దేనికోసం వాడిండ్రు? వరి గుంజేటందుకు, వరి గుంజేటందుకు, బెదురు పెట్టేటందుకు, ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే చేయడానికి వాడిండ్రు. నాకు తెలిసినంత వరకు ఏ సోదరి మని కూడా ఆ చీర కట్టుకున్న సందర్భాలు అయితే లేవు. ఇది నిజమా కాదా? నిజమేనా? చీర కూడా వాళ్ళు వాడుకున్న సందర్భం అయితే లేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు మహిళలందరూ మన సొంత ఆడబిడ్డ లెక్క, మన అక్క చెల్లెల లెక్క, వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో కూడిన జీవనం కొనసాగించాలి. మనం ఏదో వాళ్ళకు ఏదో ఫ్రీగా ఇస్తున్నట్టు కాదు, వాళ్ళందరూ ఆత్మ గౌరవంతో కూడినటువంటి జీవనం కొనసాగాలని చెప్పి మంచి క్వాలిటీ చీరలు మన పక్కనే ఉన్న మన మండలం గర్షిగుట్టి గ్రామంలో, అదేవిధంగా సిరిసిల్లలో తయారు చేయించిన మంచి క్వాలిటీ ఖరీదైన చీరలు, ఇట్లాంటి చీరలు ప్రతి ఆడబిడ్డ కోసం మన ముఖ్యమంత్రి గారు మన ప్రజాప్రభుత్వం చెప్పి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, భీవండి తెలుసుగా మీ అందరూ చాలా మంది పోయింటారు, అంటే మీ పిల్లలు భీవండి సూరత్ నుంచి అక్కడ కిలోలు క్వింటాల చొప్పున అమ్ముతారు చీరలు. అవి ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి మనకిస్తే మనం ఎవ్వరం కూడా దాన్ని పెట్టుకోకుండా పట్టిన పడేస్తాం. అట్లా కాకుండా మంచి చీరలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో కొంత ఆలస్యమైన మంచి చీరలు ఇవ్వాలి మా ఆడబిడ్డలకి అని చెప్పి కొంత ఆలస్యమైంది. ఇప్పుడు మంచి చీరలు ఇచ్చే కార్యక్రమం మీకు ఇప్పుడు శ్రీకారం చుట్టండి. కాంగ్రెస్